नंदकुमार नंदकुमार नामधेयस्य जयलक्ष्मी समेतस्य केतन नामधेयस्य चेतन नामधेयस्य नवनीता नाम्नी श्रीमन् नरसय्य नामधेयस्य रामानुज गोत्रोद्भवस्य श्रीमन् नरसय्य नामधेयस्य साधर्मपत्नी साकुक्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं सर्व अरिष्ट निवारणार्थं सीता लक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेत श्रीरामचंद्र स्वामिना संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं गोदादेव्या संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं यदाशक्तिः अर्चनं च करिष्ये। ओम श्री रामाय नमः रामभद्राय नमः रामचंद्राय नमः शाश्वताय नमः ओम राजीवलोचनाय नमः ओम जानकी वल्लभाय नमः ओम जयित्राय नमः ओम जितामित्राय नमः ओम जनार्दनाय नमः ओम विश्वामित्र प्रियाय नमः ओम शांताय नमः ओम रसधराय नमः ओम सदानवदाताय नमः ओम कौसल्याय नमः ओम करोंजिनी नमः ओम विराधव पंडिताय नमः विभीषणपरित्रात्रे नमः हरकोदंड खंडनाय नमः ओम सत्ताल प्रवेत्रे नमः ओम दशग्रीवशूरवाराय नमः रामचंद्र महादर्शनाय नमः तारकास्तकाय नमः वेदांत नारायण नमः वेदात्मने नमः और वत्स भेषणाय नमः भूजन त्रिचुराग्रे नमः विमूर्तये नमः त्रिगुणात्मकाय नमः त्रिलोक रक्षकाय नमः धन्विने नमः दंडकारण्यकर्तनाय नमः आर्याजावजनाय नमः ओम नाराय नमः ओम परमात्मने नमः ओम पारगाय नमः ओम श्री पूर्ववाजिने नमः विदवाजिने नमः राघवाय नमः अनंतपुर गंभीराय नमः ओम श्री सीता लक्ष्मण भरत शत्रुघ्न समेत श्रीरामचंद्र स्वामिने परब्रह्मणे नमो नमः।
గోవింద గోదారంగమన్నానికి నారాయణ. తెలంగాణ రాష్ట్రంలోనే మన దాదాపుగా అనేక రకాల ప్రాంతాల్లో కూడా వైష్ణవ ఆలయాల్లో ఏదైతే ఉదయం పూట ఈరోజు వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిత్య ఆరాధనలు విశేషంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాగైతే రోజు ధనుర్మాస వ్రతంలో ఏదైతే మనం ఆచరిస్తున్నటువంటి వ్రతాన్ని అనుసరిస్తున్నామో అటువంటి వ్రతాన్ని గురించి ఈరోజు దానిలో భాగంగానే ఆండాలమ్మ వారి యొక్క 26వ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఈరోజు విశేషంగా భక్తుల యొక్క అనేక మంది భక్తుల యొక్క మరి ఇక్కడ ఈ ప్రాంతంలోని చుట్టుపక్కల ప్రాంతంలోని అటు జగిత్యాల వరకు కావచ్చు, అటు నిజామాబాదు, అనేక రకాల నిర్మలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే శ్రీ అభయవరసిద్ధి సీతారామచంద్ర స్వామి క్షేత్రము మరి అనేకమైనటువంటి కోరినటువంటి భక్తులందరికీ కూడా కొంగు బంగారంగా మారిపోయినటువంటి ఈ క్షేత్రంలో స్వామివారి యొక్క సకృదేవ ప్రపన్నాయ తవాస్మిత యాచితే అభయం సర్వభూతేభ్య దదామ్యే తద్వ్రతం మమ అన్నట్టుగా మరి స్వామివారి యొక్క అభయం అనేటువంటిది ఏది ఉందో ఆ అభయం అనేటువంటిది అందరికీ కలిగిస్తూ ఉన్నాడు. ఆ రకంగా స్వామి యొక్క అభయవరసిద్ధి క్షేత్రం నందు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేషమైనటువంటి అభిషేకాలు, అర్చనలు, అదే గోదా రంగనాథ స్వామివారి యొక్క అర్చనలు, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అర్చనలు, ఆ విధంగానే మరి 30 పాసురాలు అయితే అమ్మవారైతే పాడిందో ఆ 30 పాసురాల యొక్క స్వామివారికి విన్నపం చేయడం జరిగింది. ఆ విధంగానే అక్కడ నైవేద్యాన్ని సమర్పించుకొని ఇక్కడ స్వామిని ఒక పరిక్రమణ చేసి ఆలయం చుట్టూ ఒక పరిక్రమణ చేసి మన భగవత్ రామానుల వారి యొక్క స్వామివారిని తీసుకొని ఏదైతే మరి ఉభయ విభూతి నాయకులు అంటారు ఆ భగవత్ రామానుల వారిని, అంటే ఇక్కడటువంటి మరి ఈ భూలోకంలో కావచ్చు, వైకుంఠ లోకంలో కావచ్చు, వైకుంఠ ప్రాప్తిని కలిగించేటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఆ జగదాచార్యులు కాబట్టి ఆ స్వామివారి యొక్క మరి చింతన ఆ స్వామివారితోనే లోపలికి అందరూ కూడా ప్రవేశించారు. ఇక్కడ ఆలయ కమిటీ అధ్యక్షులు, అలాగే చైర్మన్ గారు, మరి ప్రధాన కార్యదర్శి గారు అందరి సమక్షంలో అందరూ కలిసి ఈ ఆలయంలోకి ఉత్తర ద్వారం నుంచి లోపలికి ప్రవేశించడం జరిగింది. ఈ ఉత్తర ద్వారం నుంచి ఎందుకు ఈరోజు ఈ రకంగా చేస్తారంటే గతంలో ఇంతకుముందు మరి సృష్టి చేస్తున్నప్పుడు స్వామివారు ఆ సృష్టిలో భాగంగానే మరి బ్రహ్మను సృష్టించాడు. తన యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మను సృష్టించి అతనికి వేదాలన్నీ కూడా అన్నీ నేర్పించాడు. అయితే ఆ వేదాలు అనేటువంటివి అతడు సరిగ్గా నేర్చుకొని కారణంగా మరి అక్కడి నుంచి ఆ వేదాల్ని మధు కైటబడినటువంటి రాక్షసులు ఇద్దరు కూడా ఆ స్వామి యొక్క చెవుల నుంచి ఏర్పడినటువంటి 2 రాక్షసులు ఆ వేదాలు దెంగలేర్చుకోవడం జరిగింది. అంటే ఇంత పూర్వం పుస్తక రూపంలో ఉండేటివి కావు వేదాలు అటువంటి, అవన్నీ కూడా ఒక వస్తు రూపంలాగా ఒక మనిషి ఒక రూపంలాగా తనకు రూపం అంటూ ఉండేది. ఆ రూపాన్ని ఎత్తుకుపోయి ఎక్కడో దాచేసుకున్నారు వాళ్ళు. ఈ విషయం స్వామివారికి తెలియగానే స్వామివారు వారితో ఇద్దరితో దాదాపు ఒక నెల రోజుల పాటుగా వారితో పోరాటం చేశారు, మల్ల యుద్ధం చేసిన తర్వాత ఆ యుద్ధాన్ని కూడా హతమార్చడం జరిగింది. ఆ తర్వాత వారికి వైకుంఠానికి మరి వైకుంఠ ప్రాప్తిని కలిగింపజేయడం జరిగింది. వారు ఏమనుకున్నారంటే మరి మేము అయ్యా మరి మాకు ఈ విధంగా మేము ఏదైతే మరి దొంగలించామో ఆ యొక్క వేదాల్ని ఆ దొంగలించిన కారణంగా మరి మీ యొక్క దర్శనం భాగ్యం కలిగింది మాకు, కాబట్టి మాకు కూడా ఎప్పటికి కూడా ఈ రకమైనటువంటి మరి మోక్షాన్ని ప్రసాదించేటువంటి మరి మాకు అనుగ్రహించండి అని చెప్పి వాళ్ళు కోరిక ప్రకారంగానే ఎవరైతే మరి వాళ్ళిద్దరి కోసం మరి ప్రత్యేకంగా వైకుంఠంలోనే ఉత్తర ద్వారాన్ని తెరిచి మరి ఆ ఉత్తర ద్వారం నుంచి వారిద్దరిని లోపలికి ప్రవేశింపజేసి వారికి మోక్షాన్ని ప్రసాదింపజేశాడు. అంటే భక్తవత్సలుడు ఆయన కోరినటువంటి ఏదైతే సకలమైనటువంటి కోరికల్ని కూడా రాక్షసుడని కాదు, పక్షి అని కాదు, ఏదైనా సరే ఎవరైనా సరే అందరినీ ఆదరించేటువంటి ఆశ్రిత వత్సలుడు కాబట్టి ఆ విధంగా ఇద్దరికి కూడా మోక్షాన్ని ప్రసాదింపజేశాడు. ఆ విధంగానే ఉత్తర ద్వారం నుంచి మరి ఈ రకంగా ఉన్నతమైనటువంటి గతిని పొందడానికి మనలో ఉన్నటువంటి చెడు సంస్కారం ఏదైతే ఉంటుందో మరి
కల్మషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అవన్నీ తొలగిపోయి ఈ యొక్క ఉత్తరద్వారం ద్వారా మనం స్వామివారి యొక్క అడుగుజాడల్లో మనం రామానుజుల వారి యొక్క అడుగుజాడల్లో వచ్చి లోపలికి ప్రవేశించాం కాబట్టి మనలో ఉన్నటువంటి అన్ని కూడా సకల పాపాలు మరి అన్నీ కూడా కల్మషాలు తొలగిపోయి ఉత్తమమైనటువంటి గతిని పొందుతాం. ఆ రకంగా పొందడం కోసమే ఆ విధంగా పొందేటట్టుగా చేయండి స్వామి. మేము కూడా వచ్చి ఎక్కడెక్కడైతే ఏ ఆలయాల్లో ఏ ఇంట్లో అయితే ఈ విధంగా మరి మండపం పెద్ద ఎత్తుగా మండపాన్ని వేసి మరి స్వామి మిమ్మల్ని కొలుస్తూ ఉంటారో ఆ భక్తులందరి దగ్గరికి మేము కూడా వస్తాం అని చెప్పి మధుకైటపులు వచ్చి ఇక్కడ ఉండి వారు కూడా ఆ విధంగానే ఉన్నత గతిని పొందినట్టుగా అందరికీ అటువంటి ఎవరైతే ఉత్తరదానం నుంచి ప్రవేశిస్తారో ఉదయం పూట విధంగా ఆ విధంగా ప్రవహించిన వారందరికీ కూడా మంచి ఉత్తమమైనటువంటి అనుగ్రహాన్ని గతిని ప్రసాదించమని చెప్పే విధంగా కోరడం కోసం ఈ విధంగా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అన్నటువంటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటాం. జై శ్రీమన్నారాయణ. 6:30 నుండి అభయవరసిద్ధి సీతారామ ఆలయంలో చాలా ఘనంగా పూజలు జరిగినాయి. ముక్కోటి ఏకాదశి చాలా అందంగా ఉదయం నుండి భక్తులు ఇచ్చేశారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి 26 ఫాస్టులు కూడా పాలన చేయడం జరిగింది. రేపు కోడారై అంటే గోదావరి ప్రసాద పత్రం ఇవ్వబడుతుంది. అలాగే 14వ తారీఖు మంగళవారం కూడా గోదావరంగా కళ్యాణోత్సవం అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారి పాత్ర అవుతారు. జై శ్రీరామ్.